హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మేము యాక్చువల్గా డీమార్ట్లో షాపింగ్ చేయడం చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ కొంచెం గ్రాసరీస్ అవి క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటాయి. సో మేము అక్కడ అవాయిడ్ చేస్తాము. మెట్రో అండ్ రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తుంటాం అనమాట. అయితే నేను లాస్ట్ టైం ఒకటి బెల్లం క్యూబ్స్ అవి తీసుకున్నాను కదా, సో వాటి కోసం అని చెప్పి డీమార్ట్కి వచ్చాను. అవి కాకుండా అన్నీ దొరికినాయి నాకు, ఏవేవో కొన్నాను. నేనేం కొన్నానన్నది ఈ వీడియో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేయగానే పెద్ద ఐటమ్ వచ్చింది. ఇది 2 లీటర్ వాటర్ బాటిల్. నేను ఆన్లైన్లో ట్రై చేశాను, అయితే నాకు అది నచ్చలేదు. 2 టైమ్స్ ఆర్డర్ పెట్టి మళ్ళీ రిటర్న్ పెట్టాను. సో అంత కొంచెం బ్యాడ్ స్మెల్ అట్లా వస్తుంది అనమాట. తాగుతుంటే ప్లాస్టిక్ స్మెల్ అట్లా వస్తుంది, బాగలేదు. అండ్ పైప్స్ కూడా అవి సరిగా లేదనమాట. సో అది నాకు డీమార్ట్లో దొరికింది, చూశాను బాగానే ఉంది అనిపించి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 349 అనమాట. క్వాలిటీ బాగానే ఉంది. మీకు ఇలాంటి బాటిల్ కావాలి, డీమార్ట్లో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈ పాన్ తీసుకున్నాను, చిన్నదనమాట. అద్విత్ కోసం ఏమైనా చేయడానికి అని చెప్పి, అన్ని మళ్ళీ పెద్ద పెద్ద గిన్నెలు వాడడం ఎందుకని చెప్పి ఇట్లా చిన్నది కనిపిస్తే తీసుకున్నాను. బాగుంది. ఇది నాన్ స్టిక్ పాన్ అనమాట. క్వాలిటీ బాగుంది, చూడటానికి బాగుంది, క్యూట్గా. అండ్ దీని ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. ఇది జస్ట్ 179కి దొరికింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐస్ ట్రేస్. ఇది 79 రూపీస్ పడింది నాకు. మామూలుగా ఫ్రిడ్జ్లో వచ్చేది చిన్నగా ఉంటాయి కదా, అవి ఏదైనా జ్యూస్ చేసుకోవడానికి అందుకు నాకు సరిపోవడం లేదు. అందుకోసం ఒకటి ఐస్ ట్రే తీసుకుందాం అనుకున్నాను, అక్కడ దొరికింది నాకు. నాకు తెలిసి డీమార్ట్లో దొరకంది ఏది లేదన్నట్టుగా నాకు అక్కడ ఏం చూస్తే అది దొరుకుతుందనమాట. ఇది 79 రూపీస్. పెద్ద పెద్ద క్యూబ్స్ వస్తాయి అనమాట ఇందులో. బాగా క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కాఫీ సిప్పర్ అనమాట. ఇది ఎందుకు తీసుకున్నా నాకు కూడా తెలియదు. ఆ ప్రింట్ అవి మంచిగా నచ్చి తీసుకున్నాను. ఇది జస్ట్ 169 రూపీస్కి దొరికింది. క్వాలిటీ అంతా చాలా బాగుంది. ఇది అందుకోసం తీసుకున్నాను. చూడగానే ఇది తీసుకోవాలన్నట్టు అనిపించింది అనమాట. ఇది యాక్చువల్ ప్రైస్ 179 ఎంత ఉంది. అండ్ ఇది 260 అంట. 260 ఉంది, నాకు 169కి వచ్చింది. గుడ్ డీల్. నెక్స్ట్ వచ్చేసి ఈ కాఫీ కప్పు. ఇది అందరి ఇళ్ళలో ఉంటాయి కదా, డిమార్ట్లో ప్రతి ఒక్కరు తీసుకుంటారు. నా దగ్గర చాలా కప్స్ ఉన్నాయి, కానీ ఎన్ని కప్స్ ఉన్నా అయినా కప్స్ చూస్తే మనసాగదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్రీన్ టీ తాగడానికి కానీ లేకపోతే ఏమైనా తాగడానికి బాగుంటుందని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఈ షార్ట్స్ కూడా ఎందుకు తీసుకున్నానో తెలియదు, కానీ క్యూట్గా ఉన్నాయని తీసుకున్నాను. నెక్స్ట్ ఇది అద్విత్ది బాక్స్ అనమాట. అద్విత్ కోసం ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకెళ్ళడానికి అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది లోపల స్టీల్ బాక్స్, బయట అట్లా ప్లాస్టిక్ లాగా వచ్చింది, బట్ బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 139 రూపీస్ అనమాట. అండ్ ఇది 420 ml క్యారీ చేస్తుందంట. బాగుంది క్వాలిటీ, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 149 అయితే నేను నమ్మలేకపోయాను. అట్లీస్ట్ 200-250 అట్లా ఉంటుంది అనుకున్నాను. ఇది జస్ట్ ప్లాస్టిక్ స్టోరేజ్ బాస్కెట్ టైప్లో 3 లేయర్స్ వస్తుంది అనమాట. ఇది నేను అటాచ్ చేసినది ఒకటి షార్ట్ క్రియేట్ చేశాను, అది పెడతాను మీకు. 149 రూపీస్కి ఇది బాగానే ఉంది, క్వాలిటీ బాగుంది, స్టడీగా ఉంది. వెయిట్ కూడా పెట్టినప్పుడు కప్స్ అవి పెట్టాను, బాగానే ఉంది. నెక్స్ట్ ఈ చిన్ని కప్పు, ఇది 39 రూపీసే. జస్ట్ ఏమన్నా స్నాక్స్ అవి తినాలనుకుంటుందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక బౌల్, ఇది 55 రూపీస్. ఇది కూడా క్వాలిటీ బాగుంది. ఇది బ్రేక్ఫాస్ట్ అవి తినడానికి, ఓట్స్ అవి తినడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ స్టీల్ బాక్స్ మా హస్బెండ్ తీసుకున్నారండి. ఎందుకు తీసుకున్నారో తెలియదు. అన్నీ నేను యూస్ఫుల్ ఐటమ్స్ తీసుకుంటుంటే మా హస్బెండ్ మాత్రం ఇలాగా అసలు ఇంట్లో అవసరం లేని తీసుకుంటున్నారు. మీ హస్బెండ్స్ కూడా ఇట్లా తీసుకుంటారా? అండ్ ఇది అద్విత్ కోసం చిన్ని ప్లేట్, 49 రూపీస్. బాగుంది. అద్విత్కి ఆల్రెడీ ప్లేట్ ఉంది, బట్ అది బాగుందని చెప్పి అది కూడా మా హస్బెండ్ తీసుకున్నారు. మనకు అవసరమైన పక్కన పెట్టి అనవసరమైనవన్నీ ఉంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ ప్లేట్ అనమాట. ఇది 49 రూపీస్. ఇది కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ ఇది తినడానికి యూస్ఫుల్గా ఉంటుంది తీసుకున్నాను. ఈ వైట్ ప్లేట్ కూడా క్యాజువల్గా తీసుకున్నాను. ఇది జస్ట్ 59 రూపీస్కి నాకు వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్స్, అవి బట్టలు వేసుకునే క్లిప్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను. అండ్ వచ్చేసిందండి ప్రోడక్ట్. నేను వెళ్ళిన ప్రోడక్ట్ వచ్చేసింది. ఫస్ట్ టైం నేను తీసుకున్నవి కాదు, కానీ ఏవో కొత్తగా ఉన్నాయి, బట్ ఇవి కూడా బాగానే ఉన్నాయి. టేస్ట్ చేసాం, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఆ పెన్స్, ఇంకా సమ్ గ్రాసరీస్ తీసుకున్నాను అనమాట. సో మీకు ఇట్లనే అవుతుందా? డీమార్ట్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ఒక్కదాని కోసం వెళ్తే అసలు ఏవేవో కొంటాం, ఏం కొంటాం కూడా అర్థం కాదు. నేను ఆ బెల్లం క్యూబ్స్ కోసం వెళ్ళాను, అవి స్టాక్ అయిపోయినట్టున్నాయి, లేవు. ఇవి అప్పుడు క్యూబ్స్ తీసుకున్నాం కదా, ఇవి చిన్న చిన్న స్క్వైర్స్ లాగా వచ్చాయన్నమాట. స్వీట్స్ ఉంటాయి కదా, అట్లా వచ్చినాయి. అవి దొరికినాయి.
ఇంకా దానికోసం పోయి అసలు ఏమేమో కొన్నాము. మీరు ఎట్లా చేస్తారా అండ్ మీరు ఎట్లా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదంతా షాపింగ్ జెమ్మిక్స్ అండి. అక్కడ కొన్ని మనకి అట్రాక్టివ్గా ఉండే ఐటమ్స్ అన్నీ పెడతారు. సో మనం ఫస్ట్ అవి షాపింగ్ చేసుకొని దాని తర్వాత మనకు అవసరమైన వస్తువులు గుర్తొస్తాయి అన్నమాట. ఆ విధంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి ఈ వస్తువులు చూడంగానే మనకు అవసరం వస్తాయని చెప్పి తీసుకుంటాము. కానీ ఇంట్లో మగవాళ్ళకి ఏంటంటే అవి అవసరం వచ్చినప్పుడు ఇవి అందుకు కొన్నదా, ఇందుకు అవసరం వస్తాయా అని అనుకుంటారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.